13-14 సంవత్సరాల నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇవి నేను ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. ఇది బర్గర్. అరే ఏంట్రా ఇది? ఇంత కలెక్షన్ ఉంది అని చెప్పి చూసినప్పుడల్లా వావ్ అని నేనే సర్ప్రైజ్ అవుతూ ఉంటా. నార్మల్ పిల్లలవి క్లే ఉంటుంది చూసారా, ఆ క్లేతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ ఇవి. మూవీ ఆడియో లాంచ్ కొనుక్కున్న ఇయర్ రింగ్స్ ఇవి. ఈ రోజు నేను హాసిని అన్నమాట. చాలా రోజుల నుంచి మీరు అందరూ అడుగుతూ ఉన్నారు కదా హాసిని క్యారెక్టర్ కి నేను యూజ్ చేసే యాక్సెసరీస్ అండ్ ఈ హెయిర్ యాక్సెసరీస్ గురించి. ఎవ్రీ మంత్ మనం ఒక డిఫరెంట్ కలెక్షన్స్ చేస్తూ ఉన్నాము నా దగ్గర ఉన్నవన్నీ. సో ఈ మంత్ మనం ఈ కలెక్షన్ చేస్తున్నాము. హాసినికి నేను యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్, వాచెస్ అండ్ ఫ్లవర్స్ అన్నమాట. గిఫ్ట్ చేసినవి అండ్ ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చినవి. కొన్ని ఇయర్ రింగ్స్కి అయితే కొన్ని ఇయర్స్ ఉన్నాయి అన్నమాట, నాట్ దిస్ ఇయర్స్, సంవత్సరాలు ఉన్నాయి. కొన్ని 13-14 సంవత్సరాల నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ కూడా ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను. అండ్ దీంట్లో చాలా ఫన్నీయెస్ట్ థింగ్స్ ఉన్నాయి అండ్ చాలా చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా షేర్ చేసుకుందాం. బట్ ఇప్పుడైతే నా కలెక్షన్ అన్ని ఒకసారి లుక్ వేసేయండి. సో ఇవన్నీ చూసి మీరు కూడా అనుకుంటూ ఉంటారు కదా నాకు కూడా ఇయర్ రింగ్స్ ఉంటే ఎంత బాగుంటుంది అని. బట్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉండడం ఒక ఎత్తు అయితే దీన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం, దాని తర్వాత ఒక చిన్న స్టోన్ పోయినా ఏదైనా సరే ఇంకొక ఇయర్ రింగ్ కూడా మనకి పనిచేయదు. బట్ ఏదేమైనప్పటికీ నేను చేస్తున్న ఈ హాసిని క్యారెక్టర్కి నా అటైర్కి చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం ఈ బ్లాగ్ అనమాట. సో ఫస్ట్ నేను బిగ్ ఇయర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇవి జస్ట్ సిల్వర్ విత్ రూబీ బీడ్స్ లాగా, కానీ లైట్ బేబీ పింక్ వచ్చాయి. ఇవి జస్ట్ ఒక 220 రూపీస్ 250 రూపీస్ అలాగా నేను తీసుకున్నా. బయట ఇక్కడ మార్కెట్స్ పెడతారు కదా, ఆ మార్కెట్స్లోనే. దాని తర్వాత సిల్వర్ జ్యువెలరీ, సిల్వర్ ఇయర్ రింగ్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాను. అండ్ చిన్న చిన్న ఇలా స్టర్ట్స్ లాంటివి ఇవి మ్యాక్సిమం నేను నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉంటాయి కదా అప్పుడు యూజ్ చేస్తాను అనమాట, నార్మల్గా ఉన్నప్పుడు బిగ్గా లాగా. సో ఇవి చూడండి, జస్ట్ లైక్ ప్యారెట్ ఇయర్ రింగ్స్. ఇవి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఇవి కంప్లీట్గా బీడ్స్తో చేసినవి. ఈ పూసలు ఒకప్పుడు మనకి పర్స్ వాటిల మీద చేస్తారు కదా ఆ టైప్, అండ్ కొంచెం చెమ్కీ టైప్ లాగా వచ్చి ఇవన్నీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ అట్ట, కాకపోతే నాకు తెలిసి ఇవి వాటర్లో ఉంటే పాడైపోతాయేమో. బట్ నేను చాలా రేర్గా యూజ్ చేశాను. ఇవి చాలా చాలా ప్రిటీగా ఉంటాయి. ఈ డస్టీ స్టడ్స్ అనేవో అంటారు కదా, దాంట్లో స్కై బ్లూ కలర్ అండ్ పైన కుందన్, కింద మొత్తం మోతీస్ లాగా అనమాట, చిన్న చిన్నవి. ఇవి ఇలా పెట్టుకోవాలి. అండ్ దాని తర్వాత ఇవి చిన్న చిన్న బాల్స్తో వచ్చిన గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, బాగున్నాయి కదా ఇవి కూడా. అండ్ స్మాల్ గ్రేప్స్ ఇవన్నీ నేను పెట్టుకున్నప్పుడు మా లొకేషన్లో అందరూ, మెయిన్లీ సురేష్ అయితే రకరకాలుగా ఏడిపిస్తూ ఉంటారనమాట. దాని తర్వాత నేను కెమెరా ముందుకు వచ్చి కూడా, సార్ చూడండి ఈరోజు నా ఇయర్ రింగ్స్ అది దాన్ని కావాలని నేను కొత్తగా ఏం తీసుకున్నా అవన్నీ పెట్టుకుని నేను వాళ్ళకి అలా చూపిస్తా. సో వాటిలో ఐస్ క్రీమ్ ఇయర్ రింగ్స్, ఐస్ క్రీమ్స్. విక్రాంత్ వీళ్ళందరూ అంటారు ఐస్ క్రీమ్ ఇయర్ రింగ్స్ పెట్టినప్పుడు జాగ్రత్తగా షార్ట్ అయిపోయిన వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయి, మళ్ళీ కరిగిపోతాయి అది. చిన్నపిల్లలు. అండ్ తర్వాత బర్గర్ ఇయర్ రింగ్స్. బర్గర్. అరే ఏంట్రా ఇది? మీ పిల్లోడికి ఇవ్వకుండా నువ్వు పెట్టుకుని తిరుగుతున్నావేంటి బర్గర్ అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. సో చాలా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ టొమాటోస్. టొమాటోస్ గురించి కూడా ఎలాగా నన్ను కామెంట్ చేస్తారు అని అంటే, ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర టమాటా వాళ్ళు కట్ చేస్తూ ఉంటే కుకింగ్కి, వాళ్ళ దగ్గర నుంచి టమాటాలు తీసుకొచ్చి తగిలించి పెట్టుకుంది అమ్మాయి అని. సో అలాంటివి చాలా ఉంటాయి. నేను అనుకుంటే అలాంటివన్నీ వీడియోస్ చేద్దాము అని, బట్ సడన్ గా ఫ్లోలో అనేస్తారు. అండ్ షార్ట్ అప్పుడు కూడా ఎక్కువ నేను మొబైల్ యూజ్ చేయను కాబట్టి ప్రతిదీ కూడా వీడియోలో క్యాప్చర్ చేయడం అనేది అవ్వలేదు. అండ్ ఇంకొకటి క్యారెట్స్.
వెరీ హెల్దీ అన్నమాట క్యారెట్స్. సో ఈ క్యారెట్స్ అనేవి క్లేతో తయారు చేసి నాకు పంపించారు. వీటిలోనే నాకు బెండకాయలు, వంకాయలు కూడా ఉండేవి. అవి వంకాయలు మాత్రమే ఉన్నాయి, బెండకాయలు ఇరిగిపోయాయి. అండ్ వాటర్ మెలన్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో క్యారెట్స్కి నీట్గా ఇలాగ స్మైలీ లాగా ఇచ్చారనమాట. ఇవి ఆల్మోస్ట్ 6 years అయింది, బట్ ఏ మాత్రం కూడా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఆరెంజ్ కలర్ ఆర్ బ్లాక్ కలర్ శారీస్ కట్టుకున్నప్పుడు నేను ఇవి యూజ్ చేస్తాను క్యారెట్స్. సో నెక్స్ట్ నేను సేమ్ క్లేలోనే చెప్పాను కదా, ఆ క్లేలో బ్రింజాల్స్ వంకాయలు అనమాట. ఇంత కలెక్షన్ ఉంది అని చెప్పి చూసినప్పుడల్లా వావ్ అని నేనే సర్ప్రైజ్ అవుతూ ఉంటా. సో ఇప్పుడు చాలా కామెడీగా ఉండే ఇయర్ రింగ్స్లో మనం ఇక్కడ చూస్తున్నాము కొంగలు. ఇంట్లో పింక్ అండ్ లైట్ రెడ్ వైట్ కలర్ అలాగా. సో ఇవి లెగ్స్ లాగా అనమాట. ఇవి కూడా ఇలాగా పెట్టుకుని అలా షో ఆఫ్ చేస్తూ ఉంటాను అనమాట నేను. హాసిని అని అనుకుంటూ. కానీ ఏదేమైనా హాసిని క్యారెక్టర్కి చాలామంది నాకు బయటకు వెళ్ళినప్పుడు కూడా నా రియల్ నేమ్ విష్ణుప్రియ అనేవి కూడా వాళ్ళకి తెలీదు. ఈ హాసిని అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే చాలామంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఇంటి దగ్గర కూర్చుని కొంచెం ప్రశాంతంగా ఏదైనా నవ్వుకుంటూ ఉంటాం, మీరు వస్తే చాలు మాకు ఆటోమేటిక్గా ఫేస్లో నవ్వు వచ్చేస్తుంది అది ఇది అని. సో అలాంటప్పుడు నాకు చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది అనమాట. అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఉన్నాయి కాబట్టి మనం ఎంత హ్యాపీగా బ్లెస్డ్గా ఉన్నాము అండ్ రెగ్యులర్గా వర్క్ చేసుకుంటున్నాము. సో ఇలా మిమ్మల్ని ఎప్పుడూ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి అని నేను అనుకుంటున్నా. సో అయితే ఇప్పుడు వచ్చి మనం చూస్తున్నాము పైనాపిల్. ఇవి కంప్లీట్ ప్లాస్టిక్తో చేసినవి. ఇవన్నీ చూడడానికి కొంచెం హెవీగా కనిపించినప్పటికీ చాలా చాలా లైట్ వెయిట్ అనమాట. ఇదిగోండి, జస్ట్ మామూలుగా పట్టుకుంటేనే ఇవి ఇలా ఊగుతూ ఉంటాయి. సో అంత పేపర్ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్. వీటిలోనే నేను ఇంకొకటి చెప్పాను కదా, వాటర్ మెలాన్ అనమాట. ఈ వాటర్ మెలాన్స్ కూడా మనకి నార్మల్ పిల్లలవి క్లే ఉంటుంది చూసారా, ఆ క్లేతో తయారు చేసిన ఇయర్ రింగ్స్ ఇవి. సో ఇవన్నీ నేను నార్మల్గా చిన్న చిన్న మనకి జిప్ లాక్ కవర్స్ వస్తాయి కదా, వాటిల్లో ఒక్కొక్క ఇయర్ రింగ్ అలా పెట్టుకుని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటా. మళ్ళీ మనం ఇయర్స్ కొద్దీ యూజ్ చేయాలి. వీటన్నిటికీ కూడా రీసెంట్గా తీసుకున్నవి అయితే ఏం లేవు. ఆల్మోస్ట్ వీటన్నిటికీ మోర్ దెన్ 1 year పైనే ఉంటాయి. అండ్ వీటిలో చాలా చాలా ఇయర్స్ అయిపోయిన ఇయర్ రింగ్స్ కూడా నేను చూపిస్తా. సో దాంట్లో ఇప్పుడు డస్టీ స్టడ్స్ అని చెప్పి చూసాం కదా, వీటిని దాంట్లో ఇవి ఒకటి బ్లూ కలర్ అండ్ తర్వాత దీంట్లో లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్స్. సో ఇంత బిగ్ బిగ్ ఇయర్ రింగ్స్ యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇవి పింక్ ఇయర్ రింగ్స్. ఇవి అయితే నాకు పవిత్ర అమ్మ గిఫ్ట్ చేశారనమాట. సో ఆవిడ గుర్తుగా నా దగ్గర ఎప్పుడు ఇలా ఉంటాయి. సో చాలాసార్లు ఆవిడ బెంగళూరు వెళ్ళి వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి ఫ్లవర్స్ అవి తీసుకొచ్చి పెట్టేవారు, ఆ క్యారెక్టర్కి బాగుంటాయి అని చెప్పి. సో నెక్స్ట్ మనము సిల్వర్ జ్యువెలరీ సైడ్కి వచ్చేస్తే, ఇవి కంప్లీట్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ. దీంట్లో రెడ్ అండ్ సిల్వర్. ఈ స్టోన్స్ ఏది పోయినా సరే మళ్ళీ వీటి అందం పోతూ ఉంటుంది. సో ఇవి కూడా నేను నీట్గా జిప్ లాక్ కవర్స్లోనే పెట్టేసి నీట్గా భద్రపరుస్తాను అనమాట. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ చూస్తే ఇంకొక ఇయర్ రింగ్స్, మల్టీ కలర్ స్టోన్స్. ఇవి ఏ శారీ మీదకైనా సరే మనం యూజ్ చేయొచ్చు. చూడడానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది, బట్ లైట్ వెయిట్. అండ్ కొంచెం నేను అటు ఇటు తిరిగి మాట్లాడుతూ ఉంటాను కాబట్టి అవి ఊగుతూ ఉన్నప్పుడు బాగుంటాయి అనమాట. అదే మ్యాక్సిమం నేను మల్టీ కలర్వే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఏ శారీ మీదకైనా సరే మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి అని. ఇవి కూడా చాలా లైట్ వెయిట్, ఇలా మనం పెట్టుకుని చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇప్పుడు అంతా ఫ్యాషన్, ఒక ట్రెండ్ కూడా నడుస్తూ ఉంటుంది. లాంగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మెడలో ఏమీ వేసుకోకపోవడం, అండ్ మెడలో ఏమైనా వేసుకుంటే చిన్న చిన్న స్టడ్స్ లాంటివి పెట్టడం. సో ఎప్పుడైనా నేను లాంగ్ వేసుకున్నప్పుడు బోట్ నెక్స్కి వీటికి మనం మెడలో ఏమైనా వేసినా కూడా కనిపించవు కాబట్టి లాంగ్ హ్యాంగింగ్స్ లాంటివి నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇవి ఆల్మోస్ట్ 12 years నుంచి ఉన్న ఇయర్ రింగ్స్ నా దగ్గర. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే మా మమ్మీ ఉన్నప్పుడు కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఎప్పుడు కొనుక్కున్నాను నేను అని అంటే, ఈ రోజుల్లో మూవీ చేశాను కదా, ఆ మూవీ ఆడియో లాంచ్ కొనుక్కున్న ఇయర్ రింగ్స్ ఇవి. సో ఒక్క స్టోన్ కూడా పోలేదు, అంత జాగ్రత్తగా పెట్టుకుంటాను అనమాట నేను ఇయర్ రింగ్స్ని. సో సిద్ధు చెప్తూ ఉంటాడు కదా, దీనికి నీట్నెస్ ఎక్కువ అని. సో ఇవే రీజన్ నా నీట్నెస్కి. ఇవి సేమ్ నేను కుంకుమ పువ్వు సీరియల్ చేసినప్పుడు కొంచెం
లాంగ్ హ్యాంగింగ్స్ లాంటివి తీసుకుందామని చెప్పి కొన్ని నేను షాప్ చేసా. ఆ టైంలో తీసుకున్న ఇయర్ రింగ్స్లో ఇవి ఇయర్ రింగ్స్, స్మాల్ స్మాల్ బటర్ఫ్లైస్ విత్ లైట్ బేబీ పింక్ స్టోన్స్. గవ్వల్ లాంటివి కూడా ఉన్నాయి కదా, ఈ గవ్వల్వి. ఇవి చాలా చాలా తక్కువ యూజ్ చేశాను, ఒకసారి యూజ్ చేయాలి. బట్ మీకు తెలుసా, నాకు ఇన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా ఇలా ఉన్నా సరే ఏమైనా షోస్కి వీటికి కావాలి అని అంటే నేను మేఘనాక దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర ఉన్న డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అన్ని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మామూలుగా నా దగ్గరే చాలా ఉంటాయి, నా దగ్గర ఏముంటాయి అని అంటారు. అయినా అదేంటో మరి కొత్త పెట్టుకోవాలని మనందరికీ. సో వీటిలోనే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఇంకొకటి. ఇవన్నీ చాలా లైట్ వెయిట్వి, ఇవి కొంచెం హెవీగా ఉన్నాయి. సో ఇవి యుఎస్ నుంచి వచ్చిన ఇయర్ రింగ్స్. నాకు యాక్చువల్లీ దీంట్లో ఇంకొకటి కూడా ఎంత బిగ్ ఉండేది. నా ఇయర్కి అండ్ నెక్కి అంత పొడుగు లేదు కాబట్టి సో ఒకటి తీసేసుకుని నేను ఓన్లీ 2 మాత్రమే పెట్టాను అనమాట. సో 3 ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి. అప్పుడు ఏంటి ఇయర్ రింగ్స్ మోస్తున్నావా అని అంటారు నన్ను, అందుకని నేను ఒకటి తీసేసాను. సో ఇవి చిన్న లాలీపాప్ ఇయర్ రింగ్స్. దాని తర్వాత వైట్ స్కై బ్లూ కలర్ నార్మల్ రింగ్స్ అనమాట. ఇవి చూడడానికి చాలా హ్యాంగింగ్స్ లాగా ఉన్నాయి. ఇవి కూడా చాలా రోజుల నుంచి ఉన్నవే నా దగ్గర. అండ్ ఇవి కూడా మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ వచ్చింది. ఇవి అయితే వుడెన్ ఇయర్ రింగ్స్. సో ఇవి బ్రేక్ అయిపోతాయి, అలా బ్రేక్ అయిపోతాయి, బట్ మళ్ళీ మామూలుగానే ఉంటాయి. కావాలని బ్రేక్ చేసాను. సో దాని తర్వాత ఇవి స్టార్ ఇయర్ రింగ్స్, వెరీ లైట్ వెయిట్, గాలికి ఎగిరిపోతాయి, అందుకే ఎక్కువ పెట్టుకోవట్లేదు. సో ఇవి నార్మల్గా ఒక ఇయర్ రింగ్స్. ఇవి చిన్న సింపుల్గా ఉన్న గోల్డ్ కలర్వి రింగుల్ జిలేబీ ఇయర్ రింగ్స్. ఇవి జిలేబీ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. అండ్ ఇవి చూడండి, సింపుల్ బ్లాక్ చిన్న బుట్టలు ప్లస్ పెద్ద బుట్టలు కలిపి వచ్చాయి. సో హెయిర్ మొత్తం కంప్లీట్గా ముడి వేసుకున్నప్పుడు, ఏదైనా హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్లో కలిసిపోతాయి. ఇవి మేఘనాక గిఫ్ట్ చేసిన ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ మన భావనకి ఇచ్చిన ఇయర్ రింగ్స్, భావన రెడ్డి గారు. థ్యాంక్ యూ భావన మేడం. ఆవిడని నేను ఎప్పుడు మేడం అని పిలుస్తాను, ఎందుకు అని అనేది ఆవిడ ఉన్నప్పుడు ఒకసారి బ్లాగ్లో చెప్తాను అనమాట, ఆవిడని నేను ఎందుకు మేడం అని పిలుస్తాను అని. అండ్ నెక్స్ట్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్, ఎల్లో కలర్. ఇవి పెట్టుకున్నప్పుడు నాకెందుకో నేను చాలా అందంగా కనిపిస్తానని అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ పెట్టుకుని లిప్స్టిక్లు వేసుకుని మేకప్ వేసుకుని రెడీ అయితేనే కానీ మనం అందంగా ఉండమనేది మనం ఒప్పుకోవాలి మామూలుగా కూడా. కానీ సిద్ధు అలాగే చెప్పినప్పుడు నేను ఒప్పుకోను అనమాట, నేను మామూలుగా కూడా అందంగా ఉంటానని చెప్తా. అండ్ ఇవేంటి గరిటెల్ ఇయర్ రింగ్స్. వీటికి సురేష్ పేరు పెట్టాడు అలాగా, గరిటెల్ ఇయర్ రింగ్స్. గరిటెలు పెట్టుకొచ్చావు ఏంటి అని చెప్పి ఏడిపిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఇవి హార్ట్ ఇయర్ రింగ్స్, బ్లాక్ అండ్ వైట్. ఇన్ని ఇయర్ రింగ్స్, ఇన్ని హెయిర్ యాక్సెసరీస్ యూజ్ చేసి అంత నీట్గా రెడీ అయ్యి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఈ హాసిని క్యారెక్టర్ అనమాట. సో త్రినైని ఇప్పటికీ ఆల్మోస్ట్ 4 years నుంచి కూడా వర్క్ చేస్తున్నా. అందులో చేసే ప్రతి ఆర్టిస్ట్ కూడా హాసిని క్యారెక్టర్ని బాగా ఇష్టపడే వాళ్ళే. అండ్ తర్వాత నేను చేసే సీన్స్కి కూడా డైరెక్టర్ సార్, డిఓపి సార్ కూడా వాళ్ళు కెమెరా ముందు, మానిటర్ ముందు ఎలాగైతే నవ్వుతూ ఉంటారో, సో సీన్ అయితే అయిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా అలానే నవ్వుతూ ఉంటారు. బట్ ఎప్పుడైనా నేను ఏదైనా చేయడం కుదరకపోయినా ఇంకా బెటర్మెంట్ చేయొచ్చు అని అన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఇచ్చే సజెషన్స్ అవన్నీ తీసుకునే నేను ఎంత బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేస్తున్నాను అని అనుకుంటున్నా. సో దానికి మీరందరూ ఇచ్చే అభిమానానికి చాలా 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 థ్యాంక్ యూ.